సినిమాయి నమః. నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కింగ్ నాగార్జున, ధనుష్ కలిసి నటించిన, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'కుబేర' ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ. 'కుబేర' చాలా మంచి అంచనాల మధ్యనే ఈ వారం థియేటర్స్‌కొచ్చింది అని చెప్పొచ్చు. థియేటర్స్ కూడా ఒక మంచి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఒక బ్యాడ్ ఫేజ్ నడుస్తా ఉంది థియేటర్స్‌కి 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా. ఒక మంచి సినిమా అవసరం. ఈ సినిమా మీద ప్రేక్షకులు కూడా ఆసక్తితో ఉన్నారు. సో, థియేటర్స్ అన్నీ మళ్ళీ కళకళలాడే పరిస్థితి. సినిమాలో కంటెంట్ బావుంది అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని ఆదరించడానికి రెడీగానే ఉన్నారు. మాట్లాడుకుందాం 'కుబేర' ఈ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. కథ విషయానికొస్తే 'కుబేర' ఎవరు 'కుబేర' ఈ సినిమాలో? అది ఆసక్తికరమైన పాయింట్. చివర్లో గాని తెలీదు. భలే ఇచ్చారు. టైటిల్‌కి జస్టిఫికేషన్. ఆ పైన మనం చూసాం ట్రైలర్‌లో ఓ బిచ్చగాడు కనపడుతున్నాడు 'దేవ'. అతను తిరుపతిలో ఉన్నాడు. అక్కడి నుంచి ముంబై ఎళ్ళాడు. ఎలా ఎళ్ళాడు? ఎందుకెళ్ళాడు? అదే ఆసక్తికరమైన పాయింట్ ఈ సినిమాలో. అలాగే కింగ్ నాగార్జున కనపడుతున్నారు. ఆయన పాత్ర ఏమిటి? దీపక్. పేరు దీపక్. ఆయన ఏం చేస్తాడు? అదొక ఆసక్తికరమైన పాయింట్. దీపక్ ఐడియా మూలంగానే తిరుపతి నుంచి దేవ ముంబై వచ్చాడు. దీపక్ ఎవరి కోసం పనిచేస్తున్నాడు? అదొక ఆసక్తికరమైన మ్యాటర్. ఆ పైన ఈ కథలో ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతను ఆల్రెడీ ధనవంతుడు. ఇంకా ధనవంతుడు అవ్వటం కోసం ఓ ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నాడు. దానికోసం ఓ స్కామ్ సిద్ధమైంది. ఆ స్కామ్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ కథలో ఉన్న పాత్రలన్నీ భాగం. అడుక్కోవడమే జీవనాధారమైన దేవ ముంబై వచ్చిన తర్వాత ఓ ప్రమాదకరమైన పరిస్థితిలో చిక్కుకున్నాడు. చంపేస్తారు. చంపేయడమే. వేరే ఆప్షన్ లేదు. కానీ మనవడిని చంపడం అంత ఈజీ కాదు. ఎందుకంటే 1000 సార్లు చచ్చి బతికున్నాడు. ఏదో రకంగా తప్పించుకుంటాడు. ప్రకృతి అనుకూలిస్తది. లేకపోతే పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏదో రకంగా తప్పించుకుంటాడు. వాళ్ళకి మాత్రం ఈ దేవతో అవసరం ఉంది. ఆ పైన దేవాన్ని చంపేయాలి. ఈ 2 జరిగే పనులు కాదు. ఎలా జరగలేదు. ఎలా ఆ ప్రమాదకరమైన పరిస్థితి నుంచి దేవా తప్పించుకున్నాడు తెలుసుకోవడం ఈ సినిమా. విశ్లేషణ విషయానికొస్తే సూపర్ పాయింట్ తీసుకున్నారు అసల శేఖర్ కమ్లా గారు. మైండ్ పోయిందంతే ఆ పాయింట్ గురించి తెలిసినప్పుడు. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఎందుకంటే మన దేశంలో స్కామ్‌లకి కొదవ లేదు. ఓ మంచి స్కామ్ తీసుకున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్‌ని వివరంగా చెప్పుకుంటూ వెళ్లారు. బిజినెస్ మ్యాన్‌లు వాళ్ళ బిజినెస్‌ని విస్తరించుకోవడం కోసం ఎలాంటి పన్నాగాలు పన్నుతారు, ఎలాంటి స్కామ్‌లు చేస్తారు, దానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ వివరణ కనపడతది ఈ సినిమాలో. సూపర్ పాయింట్ తీసుకున్నారు. ఓ 1,00,00,000,00,000 ట్రాన్సాక్షన్ జరగాలి. అది ఈ సినిమాలో పాయింట్. ఆ ట్రాన్సాక్షన్ జరగడం కోసం ఎవరేం చేశారు? స్టోరీ పాయింట్ గురించి చెప్పిన తర్వాత శేఖర్ కమ్లా గారు కథను చెప్పుకుంటూ వెళ్ళిన విధానం మాత్రం అద్భుతమనే చెప్తాను. చాలా న్యాచురల్‌గా చెప్పుకుంటూ వెళ్లారు. నేనైతే ఈ మధ్య కాలంలో ఇంత న్యాచురల్‌గా స్టోరీ డ్రైవ్‌ని చూడలేదు. చాలా రియలిస్టిక్‌గా చెప్పారు. అద్భుతం అనిపించింది నాకైతే. స్టోరీని నడుపుతూనే క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ, ఆ క్యారెక్టర్స్ ప్రాధాన్యతని వివరించుకుంటూ శేఖర్ కమ్లా గారు ముందలకి వెళ్ళిన విధానం అద్భుతం అనే చెప్తాను నేనైతే. ఫ్లాట్ అయిపోయాను. అబ్బా! ఏం చెప్తున్నార్రా! ఏం క్యారెక్టర్స్ రా ఇవి అని. ఒక్కొక్క క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేసి, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయబోతుంది, ఆ క్యారెక్టర్ మూలంగా కథకి ఏంటి ఉపయోగం అనే దాన్ని ఆయన రిజిస్టర్ చేస్తున్న విధానం సూపర్ ఉందంతే. ఫస్ట్ హాఫ్ ఎలా ఎళ్ళిపోయిందో నాకు అర్థం కాలా. చాలా స్మూత్‌గా, చాలా ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళిపోయింది. అంత బాగా స్టోరీని డ్రైవ్ చేశారు శేఖర్ కమ్లా తన మ్యాజికల్ స్టోరీ టెల్లింగ్‌తో. చాలా న్యాచురల్‌గా, క్యూట్‌గా జరిగిపోయింది. ఆ స్టోరీ టెల్లింగ్‌ని, ఆ డ్రైవ్‌ని, ఆ స్క్రీన్ ప్లేని నేనైతే బాగా ఎంజాయ్ చేశానని చెప్తాను. నాకు సర్ప్రైజింగ్‌గా అనిపించింది. ఈ మధ్య కాలంలో తెలుగులో ఇంత చక్కగా స్క్రీన్ ప్లేని డ్రైవ్ చేసిన స్టోరీ టెల్లర్స్ లేరనే చెప్తాను. అందరూ కమర్షియల్ ప్యాకేజ్‌లు పెట్టుకుంటారు. ఐటెమ్స్ పెట్టుకుంటారు. ఇక్కడ లో అవుతుంది. ఇక్కడ లేపుదాం. ఇలా కాలిక్యులేషన్ ప్రకారం సీన్స్ రాసుకుంటారు. అంతేగాని కథని డ్రైవ్ చేయడం కోసం, కథ చెప్పటం కోసం కథనాన్ని నడిపించరు. ఇక్కడ కనిపించింది. పర్టిక్యులర్ విషయానికి సంబంధించి గాని, పర్టిక్యులర్ స్టార్‌కి సంబంధించి గాని, ఎలివేషన్ అవసరం ఉంది అని అనిపించదు. కథ నడుస్తుంది. కథలో ఇన్వాల్వ్ అయిపోతాం. అది, అది చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకు. నాగార్జున గారు ఈ సినిమాలో పోషించిన పాత్ర మనం ఊహించం అసల. ఆయన చెప్పారు. రిలీజ్‌కి ముందు చెప్పారు. మీరు ఊహించిన విధంగా ఉంటది క్యారెక్టర్ అని. యెస్. మనం అసలు ఊహించని క్యారెక్టరే అది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. నాగార్జున గారైనా ఈ పాత్ర ఒప్పుకుంది అని అనిపిస్తది. కానీ ఆయన ఈ సినిమాలో ఒక స్టార్‌గా నటించారు. ఒక యాక్టర్‌గా నటించారు. ఆ యాక్టర్ ఆ పాత్రకి ఏం చేయాలో అది వండర్‌ఫుల్‌గా చేశారు. ప్రౌడ్‌గా అనిపించింది. ధనుష్ గురించి చెప్పేదేలే. ధనుష్ కూడా ఎంత పెద్ద స్టార్. ఇలాంటి క్యారెక్టర్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే తపన. ఓ మంచి పాత్ర దొరికినప్పుడు వదిలిపెట్టకూడదు. పట్టేసుకోవాలి. మన టాలెంట్ అంతా చూపించేయాలి. నిరూపించుకోవాలి. దాదాపు 50 సినిమాలకు పైన చేశాడు. ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఆ తపన ఉంది. మళ్ళీ మళ్ళీ తన టాలెంట్‌ని నిరూపించుకోవటానికి చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడు. ఏమన్నా చేసాడా అసల? అడుక్కునేవాడుగా ఎంతో సహజంగా నటించాడు. శేఖర్ కమ్లా గారు కూడా ఎటువంటి సినిమాటిక్ అడ్వాంటేజ్‌లు తీసుకోకుండా నేచురల్ లొకేషన్స్‌లో, నేచురల్ పెర్ఫార్మన్స్‌ల కోసం తపన పడ్డారు. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్స్ ఉంటాయి. చాలా నేచురల్‌గా ఉంటాయి. డంప్ యార్డ్‌ల్లో, చెత్త కుప్పల్లో, చెత్తలో, రోడ్ల మీద తీశారు. ఆయన ఎక్కడ కూడా ఏ విధమైన అసహనాన్ని ఫీల్ అవ్వకుండా చాలా నేచురల్‌గా అచ్చమైన బిచ్చగాడిలాగా నటించారు. గొప్పగా అనిపించింది. ఆ నటుడిని చూస్తే గర్వంగా అనిపించింది. అంత బావుంది ఆయన పెర్ఫార్మన్స్ మాత్రం. దెన్ ఇండియా మొత్తం గర్వపడాల్సిన నటుడు. ఎటువంటి భేషజాలు లేకుండా, ఎటువంటి ఇమేజ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా యాక్టింగ్ కోసం తపన పడుతున్న యాక్టర్. చాలా నేచురల్‌గా యాక్ట్ చేశాడు. అందుకోసం ధనుష్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.
శేఖర్ కమ్ల గారు ఆ క్యారెక్టర్‌ని వండర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. ఆ పాత్రకు తగ్గట్టు పెర్ఫార్మన్స్‌తో ఒక ఎక్సలెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ధనుష్ ఇచ్చారని చెప్పాలి. రష్మిక పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చాలా బావుంది. చాలా న్యాచురల్‌గా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి ఆయన కూడా ఒక హీరో. చాలా మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ప్రత్యేకంగా పాటల కోసం స్కోప్ లేదు ఈ కథలో. బ్యాక్‌గ్రౌండ్‌లో పాటలు వస్తా ఉంటాయి. ధనుష్ అమ్మ చనిపోయినప్పుడు ఒక పాటొచ్చింది. అది ఎంత బావుందో. కంపోజిషన్ బావుంది. ఆ లిరిక్స్ బావున్నాయి. మీనింగ్ బావుంది. సూపర్‌గా ఉందసల. అలా అవసరమైన చోట మాత్రమే పాటలున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మాత్రం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పాలి. పోతే నేను ఇంకొక విషయం చెప్పాలి. ఇంకొక గమ్మత్తైన విషయాన్ని నేను ఈ సినిమాలో అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ హాఫ్ వరకు మాత్రమే సహజంగా కథని డ్రైవ్ చేసిన రియలిస్టిక్ శేఖర్ కమ్లా కనిపించారు. అంతకు ముందల ఆయన సినిమాల్లో ఈ తరహా రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్ విధానాన్ని చూడలేదు. అంటే కథ నేపథ్యం మారింది కాబట్టి మనకి కాస్త డిఫరెంట్‌గా అనిపించొచ్చు కానీ ఆయన ఎప్పుడూ నేచురల్‌గానే చెప్తారు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్ తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టే ఆయన నేచురల్‌గానే అక్కడున్న పరిస్థితుల్ని, మనుషుల్ని చూపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూడా అలాగే చేశారనుకోవచ్చు. కాకపోతే డిఫరెంట్ నేపథ్యం తీసుకున్నారు కాబట్టి డిఫరెంట్‌గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ వరకు మాత్రం చాలా అంటే చాలా బాగా శేఖర్ కమ్ల గారు ఆయన డైరెక్షన్‌తో మ్యాజిక్ చేశారని చెప్పాలి. బట్ సెకండ్ హాఫ్‌కొచ్చేప్పటికి నాకేమనిపించింది అంటే, అనిపించిన గమ్మత్తైన విషయం ఏమిటి అంటే, శేఖర్ కమ్ల గారు సిన్సియర్‌గా, సీరియస్‌గా మన తెలుగు కమర్షియల్ డైరెక్టర్స్‌ని ఫాలో అయ్యారు సెకండ్ హాఫ్ కోసం. ముఖ్యంగా అనిల్ రావిపూడి, బాబీ, గోపీచంద్ మలినేని వీళ్ళుంటారు చూడండి. వాళ్ళు ఏ రకంగా అయితే సినిమాటిక్ అడ్వాంటేజ్‌లు తీసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమా అని చెప్తారో, ఆ అడ్వాంటేజ్ తీసుకున్నారు సెకండ్ హాఫ్‌లో శేఖర్ కమ్ల అనిపించింది. అంటే 100,00,00,000 బడ్జెట్ పెడుతున్నారు. సినిమా సక్సెస్ అవ్వాలి. ఆడియన్స్‌కి నచ్చినట్టు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పెడదాం. కొన్ని సినిమాటిక్ అడ్వాంటేజ్‌లు తీసుకుందాం. హై ఇద్దాం. రొటీన్ అయినప్పటికీ, కొంచెం రెగ్యులర్ అయినప్పటికీ, వాళ్ళకిష్టమైన ఎక్స్‌పీరియన్స్ ఇద్దాం అని ప్లాన్ చేసినట్టున్నారు సెకండ్ హాఫ్‌ని. అంటే సక్సెస్ ఫార్ములా అది. సక్సెస్ ఫార్ములాని ఫాలో అవ్వటంలో తప్పులేదు. సో, ఆ డైరెక్టర్స్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి శేఖర్ కమ్ల గారు సెకండ్ హాఫ్‌ని ప్లాన్ చేసుకున్నారు అనిపించింది. సెకండ్ హాఫ్‌లో ఇన్వెస్టిగేషన్ పోర్షన్ ఉంది. అది యాక్చువల్‌గా అయితే చాలా థ్రిల్లింగ్‌గా ఉండాలి. సినిమాటిక్ అడ్వాంటేజ్‌లు తీసుకొని చక్కగా నీట్‌గా నడిపించేసారు. ఆ టైప్ ఆఫ్ అడ్వాంటేజ్‌లని ఎక్కువగా 'బాబీ' సినిమాలో గాని, అనిల్ రావిపూడి గారి సినిమాలో గాని చూస్తా ఉంటాం. అది కనిపించింది. క్లైమాక్స్ కూడా పక్కాగా కమర్షియల్ రూట్‌లో నడిచింది. బట్ సాటిస్ఫై అవుతాం. బావుంది. మంచిగా జరిగింది అని అనిపిస్తది. కాకపోతే అది శేఖర్ కమ్ల గారి స్టైల్ అని నేను చెప్పను. ఇన్‌స్పైర్ అయ్యారాయన. అనిల్ రావిపూడి నుంచి, బాబీ గారి నుంచి. ఎందుకంటే వాళ్ళు మంచిగా వరుసగా సక్సెస్‌లు కొడుతున్నారు. సో, వాళ్ళ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి అవి అలా డిజైన్ చేశారు అనిపించింది. ఫైనల్‌గా సినిమా బావుందని అనిపించుకోవాలి. బావుంది అనుకుంటాం. యెస్. ఓకే. కంప్లీట్ చేశారు ఇంట్రెస్టింగ్‌గా అని అనిపిస్తది. బట్ ఫస్ట్ హాఫ్‌లో కనిపించినంత నేచురల్ ఇంటెన్సిటీ, రియలిస్టిక్ ఇంటెన్సిటీ సెకండ్ హాఫ్‌లో కనిపించదు. కమర్షియల్ వేలో వెళ్ళిపోద్ది. సినిమాటిక్‌గా అనిపిస్తది. బట్ బావుంటది. హ్యాపీ అని అనిపిస్తది. ఆడియన్స్‌ని సాటిస్ఫై చేసే ప్రయత్నం అయితే అక్కడ జరిగింది. ఎక్కువ మంది సాటిస్ఫై అవుతారు ఖచ్చితంగా. నేనైతే చెప్పేది ఒకటే సినిమా ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఉంటది. సెకండ్ హాఫ్ ఇంకో రకంగా ఉంటది. సెకండ్ హాఫ్‌లో ఎక్కువ అలవాటైపోయిన వ్యవహారం ఉంటది. ఫస్ట్ హాఫ్ డిఫరెంట్‌గా ఉంటది. మ్యాజికల్ ఎక్స్‌పీరియన్సెస్. ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. డిసప్పాయింట్ అయితే అవ్వరు. సాటిస్ఫై అవుతారు. ఇది ఇక్కడికే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానెల్. థాంక్ యూ.